ఫార్మ్స్ ని రేషనల్ నెంబర్స్ ని డెసిమల్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేస్తాం కదా. అలాగే డెసిమల్ ఫార్మ్స్ ని రేషనల్ నెంబర్స్ లో కన్వర్ట్ చేయడం కూడా చెప్పాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చిన్న టాపిక్ ఉందమ్మా, బిఫోర్ గోయింగ్ టు ఇర్రేషనల్ నెంబర్స్. అది డిస్కస్ చేసిన తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ లోకి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు మనకి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్స్ అని రెండు ఉంటాయి కదా. మనం టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్స్ మాత్రమే డెసిమల్ ఫార్మ్స్ రేషనల్ నెంబర్స్ లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్స్ సచ్ యాజ్ 0.5 బార్ అని ఉందనుకోండి, దీన్ని రేషనల్ నెంబర్ లా కన్వర్ట్ చేయాలి. ఇది కూడా రేషనల్ నెంబరే కదా, ఇది టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్ కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబరే. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీన్ని లెట్ x is equal to 0.55 అండ్ సో ఆన్ గా రాశాను. ఓకే, బార్ కింద ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 10 గా రాదు. 10x is equal to 10x అంటే పాయింట్ ఇలా వెళ్తుందమ్మా. డివిజన్ లో అయితే ఇలా రైట్ టు లెఫ్ట్ మారుతుంది. ఇది 5 5 5 అండ్ సో ఆన్. మా 10x అంటే పాయింట్ ఇక్కడికి వచ్చింది, x ని 10 తో ఇంటూ చేశాను, ఇది కూడా 10 తో ఇంటూ చేయాలి కదా. 5.555 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 10x లోంచి x తీద్దాం. 10x is equal to ఎంత, 5.555 అండ్ సో ఆన్. ఇందులోంచి x తీసేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0.555 సో ఆన్. ఓకే, 10x లోంచి ఇలా తీద్దాం. 5 - 5 0, 5 - 5 0 0 అండ్ 5 హియర్. 10x లోంచి x తీస్తే ఎంతమ్మా, 9x. 9x is equal to 5.00. x is equal to ఎంత అవుతుంది, 5.0 అంటే 5 గా రాసుకోవచ్చా, 5/9. ఇది రేషనల్ నెంబర్ అన్నమాట. డెసిమల్ ఫామ్, ఇది డెసిమల్ ఫామే, కాకపోతే ఇది ఎటువంటి డెసిమల్ ఫామ్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్స్ కూడా రేషనల్ నెంబర్సే. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. కాబట్టి దీన్ని రేషనల్ నెంబర్ లో కన్వర్ట్ చేయడం ఎలాగా, ముందు దీన్ని x అనుకుంటాం. 0.5 బార్ ఏమనుకున్నాం, x అనుకున్నాం. దాన్ని 10 తో ఇంటూ చేశాను, ఎందుకంటే బార్ కింద 5 ఉంది కాబట్టి 10 తో ఇంటూ చేసుకొని 5.55 అండ్ సో ఆన్ గా రాసాం. ఓకే, దీన్ని 10x లోంచి x తీస్తాం. తీసినప్పుడు 9x is equal to 5 వచ్చింది. x is equal to 5/9. x is equal to 5/9. అందరూ కాపీ చేసుకోండి అమ్మా. చూస్తాం కదమ్మా, మనకి చిన్న టాపిక్ మిగిలింది, అదే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్స్ ని రేషనల్ నెంబర్స్ గా కన్వర్ట్ చేయలేదు. అది రేషనల్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్స్ కూడా రేషనల్ నెంబర్సే. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్స్ కూడా రేషనల్ నెంబర్స్. దాన్ని రేషనల్ నెంబర్ గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 0.5 బార్ అని ఉందమ్మా, దీన్ని లెట్ x is equal to 5 బార్ అంటే ఏంటి, ఇది రిపీటింగ్ అవుతుంది, రికరింగ్ ఆర్ రిపీటింగ్. x is equal to 0.555 సో ఆన్. దీన్ని ఇంటూ 10 తో చేశాను, ఎందుకంటే 5 బార్ కాబట్టి ఇంటూ 10 గా రాసిన 5.555 అండ్ సో ఆన్. నా will minus 10x minus x. 10x is 5.55 and so on. Minus x means 0.555 and so on. 10x minus x చేస్తున్నాం కాబట్టి 5 minus 5 is 0, 5 minus 5 0 0 and we'll get here 5. 10 minus x is 9x. 9x means x is equal to 5/9. Okay, this is a rational number.
and this is of the form non-terminating and repeating decimal form. Idi non-terminating and repeating decimal form. Next one chuddamma, second one. .8 bar. 8 is recurring, means repeating. Okay. Let x is equal to 3.888 and so on. Okay. We'll multiply with 10. Okay. Here we are multiplying with 10 and here also we have to multiply with 10. 10x is equal to 38.888 and so on. Now we'll minus 10x minus x. 10x is equal to 38.888 and so on. And x is 3.888 and so on. Okay, now we'll minus this one. 8 minus 8 is 0, 0, 0. And 8 minus 3 is 5 and 3. 10x minus x is 9x. 9x is equal to 35.00 and 35 anamata. X is equal to 35 by 9. అంటే ఏంటి 3.8 బార్ ని ఎలా రాయొచ్చు 3.8 బార్ is equal to 35 by 9. 35 by మనం x నే కదమ్మా 3.888 అనుకున్నాం. x వాల్యూ వచ్చింది కాబట్టి 3.35 by 9. సెకండ్ వన్ కూడా కాపీ చేసుకోండమ్మా. My next one 0.36 bar. 0.36 అనేది రికరింగ్ అన్నమాట. అంటే 36 36 36 అలా రిపీట్ అవుతూ వస్తుంది. Let x is equal to 0.36 36 36 and so on. Okay. ఇప్పుడు మనకి రికరింగ్ కింద ఎంత ఉందమ్మా 36 ఉంది కాబట్టి 2 నెంబర్స్ కాబట్టి దీన్ని 100 into 100 చేద్దాం. 100x is equal to 2 decimal points తర్వాత కదా 36.36 36 and so on. Okay, now we'll minus 100x minus x. 100x is equal to 36.36 36 36 minus x. Is equal to and 3. 100 minus x is 99x. 99x. Okay. Now here it is 36. X is equal to 36 by 99. X is equal to 36 by 99. Here we can cancel 3 table. Look here children. 3 ones are, 3 twos are, and 3 threes are, 3 threes are. Okay. 3 fours are 12 and 3 11s are.
and here we got it as 4 by 11. 4 by 11. What is x here? What we wrote here, x is equal to 0.3636. Then 0.36 recurring is equal to 4 by 11 is 4 by 11. We have converted a non-terminating and a repeating decimal form into a rational number. Okay, copy this one also. Mahendra, ఒకసారి unmute చేయరా పిల్లల్ని. Nana, only that person. Whoever is having the doubt. Shall I explain another one? Okay. ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ ఇదేం ప్లేస్ అమ్మా, ఇదేం ప్లేస్ అంటారు? ఇది వచ్చి టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌజండ్ ప్లేస్. ఓకే, ఇది 7.127 ఎక్స్ అనుకుంటాం కదమ్మా. సో ఆన్ 7 ని రిపీట్ చేద్దాం. ఓకే, దెన్ రికరింగ్ కింద ఎంత ఉందమ్మా? ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి ఇంటూ 10 చేద్దాం. ఓకే, 10x is equal to 31.1 ప్లేస్ మూవ్ అవుతుంది కదా, 31.2777 and so on. Now we have to minus 10x minus x. 10x is equal to 31.2777 so on minus x is equal to 3.1277 and so on. Okay, we'll minus this one. 7 minus 7 is 0, 0, 5. 7 minus 2 is 5, 2 minus 1, 1. And 11 minus 3 is 8. And 2 over here, 10x minus x is 9x. 9x is equal to 28.15. Okay, x is equal to ఏమవుతుంది? 28.15 by 9. 28.15 by 9. దీన్ని ఎలా రాయొచ్చమ్మా? ఈ 2 డెసిమల్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి 2815 by 9 into 2 కాబట్టి 2 zeros 100. ఓకే, 2815 by 900. ఓకే, పైన 5 టేబుల్ లో పోతుంది, కింద కూడా 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు కదమ్మా. 5 5s are 25 and 5 6s are is 30 and 1 is 5 3s are 15. Okay, 5 1s are 5, 4 will be remaining, 5 8s are 40 and 0 over here. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందమ్మా? 3.127 రికరింగ్. 3.127 recurring is 563 by 180. 563 by 180. ఓకే, 3 more sums ఇస్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే అమ్మా, ఈ సమ్స్ ప్రాక్టీస్ చేసి వాట్సాప్ లో పెట్టండి నాన్న. కాపీ తీసుకొని వస్తుంది.
Okay, ninth Roman children, without actual dividing, find which of the following are terminating decimals. I already said this one. Kada ninth Roman children, without actual dividing, find which of the following are terminating decimals. మనం డివైడ్ చేయకుండా ఇవి terminating decimals ఆ కాదా అనేది చెప్పాలి. Terminating decimals. 3/25 ని ఎలా రాయొచ్చమ్మా? 3/5 into 5 గా రాయొచ్చు. is equal to 3/5 square గా రాయొచ్చు. ఓకే, కిందన ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 2 into 5 వాటి యొక్క పవర్స్ గా దాన్ని రాయగలిగితే అప్పుడు అవి టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్స్. కింద 5 స్క్వేర్ ఉంది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. ఓన్లీ 5 పవర్స్ 2 పవర్స్ గా రాయగలిగితే మాత్రమే వాటిని టర్మినేటింగ్ అంటాం, కాకపోతే నాన్ టర్మినేటింగ్. Terminating decimal form is a terminating decimal form. Okay, my second one student 11/18. 11/18. 11 by ఎలా రాయొచ్చమ్మా? ఇది 18 ని 2 9s are 18. 2 into 9. Okay, 11/2 into 9 ని 3 స్క్వేర్ గా రాసాం, 2 పవర్ గా రాసాం. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 3 స్క్వేర్ కూడా ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్. కిందన డినామినేటర్ లో మనకి 5 పవర్స్ 2 పవర్స్ గా మాత్రమే రాయగలిగితే అవి టర్మినేటింగ్ అవుతాయి. అదర్ దెన్ దట్ ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. నాన్ టర్మినేటింగ్ decimal form. మా 11/18 ఎలా రాసాం? 11/2 into 9 గా రాసాం. 9 ని 3 స్క్వేర్, 11/2 into 3 స్క్వేర్. కాబట్టి 3 స్క్వేర్ గా వచ్చిన దాన్ని నాన్ టర్మినేటింగ్ అవుతుంది. కింద డెనామినేటర్ లో ఎప్పుడు 5 into 2 into వాటి యొక్క పవర్స్ లో మాత్రమే ఉండాలి. అదర్ దెన్ దట్ remaining all are non-terminating decimal forms. Okay, third one చూడండి. 13/20. దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 20 ని 13/5 into 4 గా రాయొచ్చా? is equal to 13/5 into 2 స్క్వేర్. ఓకే, దీన్ని 5 పవర్ 2 పవర్ గా ఉంది కాబట్టి 5 పవర్ 1 2 పవర్ 2 అలా ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. దిస్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. is a terminating decimal form. Next one 41/42. Okay, ని ఎలా రాయొచ్చమ్మా? 7 6 is 40 కదా. 41/7 into 6 వచ్చి 3 into 2 గా రాసాం. ఇంకా మనకి 7 into 3 కూడా ఉంది కాబట్టి అది మనం ఏ పవర్ లో రాయాలి? 2 పవర్ 5 పవర్ గా మాత్రమే రాయాలి. ఇది 7 into 3 కూడా ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. నాన్ టర్మినేటింగ్ decimal form. Non-terminating decimal form. Okay, okay అమ్మా, కాపీ చేసుకోండి ఇది. నెక్స్ట్ విల్ గో టు ఇర్రేషనల్ నెంబర్స్ అమ్మా. దీంతో రేషనల్ నెంబర్స్ కంప్లీట్ అయింది. ఇర్రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. If you understand, you can do it on your own. Now we'll move on to the irrational
irrational numbers. Real number set ఎలా ఉంటుందమ్మా? Real number set is a union of rational numbers and irrational numbers. Real numbers is the union of rational numbers and irrational numbers. ఇప్పుడు మనం రూట్ అండర్ p అని ఉంది. p ప్రైమ్ అయ్యింది అనుకోండి, p అనేది ప్రైమ్ నెంబర్ అయ్యింది అనుకోండి, then root p is irrational. I have already said this one. ఓకే, రూట్ p అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు రూట్ p ఏమవుతుంది అప్పుడు? ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ రూట్ అండర్ 3 ఉంది, ఇది ఇర్రేషనల్ నెంబర్. రూట్ 5 ఇర్రేషనల్ నెంబర్. రూట్ 7 ఇర్రేషనల్ నెంబర్. రూట్ 11 ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ఇర్రేషనల్ నెంబర్ ని డెసిమల్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. అమ్మ రూట్ 3 ని చూద్దాం ఒకసారి. రూట్ 3 ఇలా రాసుకొని, ఇప్పుడు మనం ఓన్లీ రూట్ చూస్తున్నాం కాబట్టి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 into 1, 2 into 2, 3 into 3 అలా స్క్వేర్స్ మాత్రమే చూడాలి. ఓకేనా? ఇప్పుడు 1 1s are 1, 2 2s are ఎంత అయింది? 4 అయింది కాబట్టి 1 1s are రాసుకోవాలి. 1 1s are is 1. ఓకే, 3 minus 1 is 2. ఓకే, పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ మన యాక్చువల్ డివిజన్ లో ఏం చేస్తాం? ఒక 0 మాత్రమే పెట్టుకుంటాం. మనం ఇక్కడ 2 zeros పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 ఉంది, దీన్ని డబల్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 గా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 ని ఏదో ఒక నెంబర్ అంటే ఇప్పుడు 3 into 3 లేకపోతే 2 into 4 into 4, ఓకే, లేకపోతే 5 into 5 అలా దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, మనం ఇది 200 రావాలి అంటే ఏ నెంబర్ తో చేస్తే వస్తుందమ్మా? 7 చూడండి ఒక్కసారి. 7 అంటే 7 2s are 14 అవుతుంది. 7 6 చూద్దామా? 6 చూద్దాం. 6 6s are is 36 and 6 2s are is 12 and 15. 156 వచ్చింది. ప్లస్ 27 తో చూద్దాము. ఇంటూ 7 చేయాలి కాబట్టి 7 7s are is 49 and 7 2s are 14 and it is 188. It is near to 200 కాబట్టి ఇంటూ 7 1.7 is 189. ఓకే, ఇప్పుడు 10 minus 1 is 1 and here it is also 1 and we'll keep 2 zeros over here. Now we have to double this number. 1.7 అంటే అదే 17 plus 17 అంటే ఎంతమ్మా? 34 is 34. దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం? ఇది దగ్గరగా దేనికి ఉంది? 4 3s are అంటే 4 3s are అంటే 12 అయిపోతుంది కాబట్టి 3 తో మల్టిప్లై చేద్దాం. 3 4 3 into 3. 3 3s are 9, 4 3s are 12 and 3 3s are 9 is 10. సపోజ్ ఇప్పుడు 4 పెట్టుకున్నాం అనుకోండి, 4 into 3 అంటే 12 అయిపోతుంది. దీనికన్నా పెద్దది వస్తుంది కదమ్మా, అందుకని 3 3s are and 1029. It 1029. When we minus this one here 1 and we'll get here 9 minus 1 7 and we'll keep 2 zeros over here. Now we have to double this number ante 173 plus 173 is 6 14 and 346. Here we have to write 346. ఓకే, 346 ఏ నెంబర్ తో చేస్తే వస్తుందా మీది?
2 అంటే 2 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి 3 2s are 6 వస్తుంది కాబట్టి నియర్ గా వస్తుంది. అలాగే 3 తో చేస్తే 3 3s are 9 అవుతుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది. 2 తో 3462 into 2. 2 2s are 4, 6 2s are 12, 4 2s are 8 and 9, 3 2s are 6 is 6924. 6924. Okay. Is 10 minus 4 is 6 and 9 minus 7 and 11 is 10 is 176 and we'll keep 2 zeros over here. Okay, when we double this number 1732 and 1732, 2 plus 2 is 4 and 3 plus 3 is 6, 14 and 3464. 3464. When we keep 1 on over here into 1 చేసినప్పుడే మనకి పెద్ద నెంబర్ వస్తుందమ్మా. చూడండి ఒక్కసారి into 1 చేసాం అనుకోండి 34641 అంటే పెద్దది వచ్చింది కదమ్మా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా 0 పెట్టుకోవాలి. 3464 1 తో చేసినప్పుడే మనకి పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి 0 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక 0 పెట్టుకోవాలి. మనం ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, దేంతో ఇంటూ చేస్తే 5 3s are 15 అమ్మా. 5 5s are అని రాసుకున్నప్పుడు 5 3s are ఎంత అవుతుంది 15 అవుతుంది. అలాగే 6 రాసుకున్నాం అనుకోండి 6 3s are 18. 18 అంటే 17 కన్నా ఎక్కువైంది కాబట్టి మనం 5s are కి వెళ్దాం. ఓకే, 34640 into 5. Okay, is 5 5s are 25 and 5 4s are is 20. 2 3 5 4s are 20 23, 5 3s are 15, 173225 is 5s are kadamma rasam manam. ikkada 5 ikkada kuda 5. 173225. ఓకే, దీన్ని మైనస్ చేసినప్పుడు 5 and 8 minus 2 is 9 minus 2 is 7 and 9 here and 9 minus 2 is 7 and 5 minus 3 is 2. ఇలా మనం కంటిన్యూ చేయొచ్చమ్మా. ఇది యాడ్ చేయాలి మళ్ళీ 173205 plus 173205 వచ్చి యాడ్ చేసాక ఇక్కడ నెంబర్ రాసుకుంటాము. అప్ టు ఎన్ని డెసిమల్స్ అడుగుతాడో అన్ని డెసిమల్స్ వరకు మనం చేయాలి. ఓకే, ఇలా మనం ఇంటూ చేసుకొని ఇక్కడ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ ని డబల్ చేసుకుంటే ఇక్కడ రాయాలి. స్క్వేర్స్ మాత్రం స్క్వేర్స్ తీసుకొని ఇంటూ చేసుకొని ఆ నెంబర్స్ రాయాలమ్మా. ఓకేనా, నెక్స్ట్ రూట్ 7 కూడా చేద్దాం ఒక్కసారి.
అమ్మ ఇది అయిపోయాక √7 కూడా చూద్దాం ఒకసారి. మా √7 చూడండి ఒకసారి. 7 ఓకే. 3 3s are 9 అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం టూ 2s are చూద్దాం. 2 2s are 4. ఓకే, విల్ గెట్ రిమైండర్ as 3. 0.2 ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 4. ఓకే, 2 zeros పెట్టుకోవాలి కదా ఇక్కడ. ఇక్కడ చూడండి నాన్న, 5 తో రాసాం అనుకోండి, 5 ఇంటూ 5 5 గా రాసాం అనుకోండి, 5 4s are 20. ఇర్రేషనల్ నెంబర్ కదా, దాన్ని డెసిమల్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. √7 అంటే 7 రాసుకున్నాము. ఇక్కడ ఓన్లీ స్క్వేర్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే 2 2s are 3 అలా నెంబర్స్ తీసుకోవాలమ్మా. ఇప్పుడు 7 రావాలి అంటే 2 2s are 4 అవుతుంది. ఓకే, 3 3s are 9 అయితే 7 కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 2 2s are is 4. 7 minus 4 is 3. ఓకే, ఇప్పుడు పాయింట్ పెట్టుకొని 2 zeros పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం స్క్వేర్ నెంబర్స్ కదా రాసిన 2 zeros పెట్టుకోవాలి. యాక్చువల్ డివిజన్ అయితే 1 0 పెట్టుకుంటాం. ఇక్కడ 2 ని డబల్ చేస్తే 4. ఇప్పుడు 7 into 7 గా కానీ 5 into 5 అంటే 45 into 5 అని కానీ, అలాగే 46 into 6 ఇక్కడ ఏదైతే నెంబర్ రాసామో అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మనం 6 తో చేద్దాం. 6 6s are is 36 and 6 4s are 24 and 276. ఇది 276 అయింది. 7 చూద్దాం ఒక్కసారి. 7 తో ఇంటూ చేసినప్పుడు పైన కూడా 7 ఉండాలి. 7 7s are is 49 4 329 అంటే 329 ఎక్కువైంది కదమ్మా, అప్పుడు 6 తీసుకోవాలి. అప్పుడు 46 into 6 కదమ్మా, ఎంత? 276. 6 తో ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ కూడా 6 రాసుకోవాలి. 276. ఇది 276. 10 minus 6 is 4 and 9 minus 7 is 2 and we must keep 2 zeros over here. ఇప్పుడు దేని డబల్ చేయాలి? 2 6 అంటే 26 ని డబల్ చేయాలి. డెసిమల్ తో నీ సంబంధం లేదమ్మా. ఇప్పుడు డబల్ చేసిన 2 6 అంటే 26 ప్లస్ 26 ఎంత? 52. ఎంతమ్మా? 52. ఓకే, మనం ఇప్పుడు ఏ నెంబర్ తో ఇంటూ చేయాలి? 5 5 అని రాసుకున్నాం అనుకోండి. 5 2 5 ఇంటూ 5 గా రాసాం అనుకోండి. 5 5s are అంటే 25 అవుతుంది. 24 కన్నా ఎక్కువ అవుతుంది కదమ్మా, అందుకని ఏం చేయాలి? ఇక్కడ 4 తో చేయాలి. 5 2 4 ఇంటూ 4 గా రాసుకోవాలి. 4 4s are is 16, 4 2s are 8 అంటే 9, 5 4s are 20. ఓకే, ఎంత చేసామమ్మా? 4 తో ఇంటూ చేసాం కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ కూడా 4. 2 0 9 6. ఓకే, ఇది 10 minus 6 అంటే 4 9 minus 9 0 and here 3 ఉంటుంది 3. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ 2 zeros పెట్టుకోవాలి. ఇప్పుడు 2.64 ఉంది కదా, 264 ఏం చేయాలి? డబల్ చేయాలి. 264. 4 plus 4 ఎంత? 8. 6 plus 6 12. 2 plus 2 is 4 5. 528. 528. దీన్ని ఏ నెంబర్ తో చేస్తే 30 వస్తుందమ్మా?
6 తో చేసామనుకోండి 30 వస్తుంది. కానీ ఇక్కడ 6 తో చేసినప్పుడు మనం ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది మనకి తెలియాలి వస్తుంది. కాకపోతే 6 2s are 12 అవుతుంది. 1 రిమైండర్ వస్తుంది కాబట్టి 5 6s are 30 అయ్యి 31 అయిపోతుంది. కాబట్టి ఎక్కువ అవుతుంది కదా, కాబట్టి 5 తో ఇంటూ చేసుకోవాలి సార్. అర్థమైందా? ఇంటూ 5. 5 5s are 25, 2 5s are 40, 2 5 2s are 10, 14, 5 5s are 25 అంటే 26. ఇక్కడ ఎంత వచ్చింది? 5. ఇక్కడ 5. ఓకే, ఎంత మనకి వచ్చింది? ఇక్కడ 2000 26,425. ఓకే, 10 minus 5 అంటే 5 and 9 minus 2 is 7, 13 minus 4 is 9 and 9 minus 6 is 3. We'll keep 2 zeros over here. మనం ఇప్పుడు ఏ నెంబర్ డబల్ చేయాలి? 2645 అనే నెంబర్ ని డబల్ చేయాలి. 2645 ని డబల్ చేయాలి. 5 plus 5 అంటే 10, 4 plus 4 8, 9, 6 plus 6 is 12 and 5290. ఇక్కడ ఎంతమ్మా? 5290. ఇప్పుడు మనము 7 రాసుకున్నాం అనుకోండి. 7 5s are 35 అవుతుంది. అలాగే 8 5s are ఎంత అవుతుంది? 40 అవుతుంది. కాబట్టి 8 39 కన్నా పెద్దది అవుతుంది కాబట్టి 7s are వస్తుంది. ఓకే, 5290 7s are అంటే ఇంటూ 7 చేయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ రాసా అదే నెంబర్ తో చూడండి, ఇదంతా అదే నెంబర్ తో ఇంటూ చేయాలి. 7 7s are ఎంత? 49, 63 and 6 and 1. 7 5s are 35 అంటే 2 ఉంటుందని 37. ఓకే అమ్మా, 370,349. ఓకే నాన్న, 10 minus 9 అంటే 1 అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది? 9 minus 4 అంటే 5, 4 minus 3 వచ్చి 1, 7 minus 0 అంటే 7 and 9 minus 7 is 2 and we'll keep 2 zeros over here. ఓకే, మనం ఏం డబుల్ చేయాలి ఇప్పుడు? 2645 2645 7 2645 7. ఓకే, 7 plus 7 అంటే 14, 1 9 12 and 5. నెంబర్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 52914. ఓకే, ఇక్కడ మనము 5 5s are అంటే 25 అవుతుంది కాబట్టి అది సరిపోతుంది. అది చూద్దాం ఒకసారి. 5291 into 5 into 5. 5 5s are 25, 2 and 5 1s are 7, 9 5s are 45, 4 and 14, 5 5s are 25 and 26. ఓకే, ఇప్పుడు ఎన్నిసార్లు రాసాం? 5 times అండి. ఇక్కడ కూడా 5 times. 2645 and the remainder will be 5 7 and 3 9 and 6. ఓకే, 6 9 3 7. అలాగే మనం డబల్ జీరోస్ పెట్టుకొని మనం ఎన్ని డెసిమల్, నేను ఇక్కడ ఎన్ని డెసిమల్ ఫార్మ్స్ చేశాను? 5 డెసిమల్ ఫార్మ్స్ చేశాను. అలాగే 5 డెసిమల్స్ అంటే 5 డెసిమల్స్ వరకు చేయడం, 6 అంటే 6 డెసిమల్స్ వరకు చేయడం చేయాలి. ఓకే అమ్మా, మహేంద్ర అన్మ్యూట్ చేస్తారా ఒకసారి? మా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ.
Sana? Ma'am, again repeat this question, ma'am. This one, huh? Yes, ma'am. అమ్మా నేను ఆల్రెడీ రూట్ 3 అవుట్ చెప్పాను కదమ్మా, రూట్ 7 ఇది. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి ఇంటూ 2, 2 into 2 అని కానీ 3 into 3 గా కానీ 4 into 4 అలా స్క్వేర్ నెంబర్స్ మాత్రమే రాయాలి. 7 తీసుకున్నప్పుడు 2 2s are 4 అయ్యింది కదా, 7 - 4 వచ్చి 3. ఇక్కడ మనం 2 zeros పెట్టుకోవాలి. యాక్చువల్ డివిజన్ లో 1 0 పెట్టుకుంటే ఇక్కడ మనం 2 zeros పెట్టుకోవాలి. ఓకే, మనం 2 వచ్చింది కదా, ఇక్కడ 2 ని డబల్ చేస్తే 4 అయ్యింది. 4 into 6 into 6 గా రాయాలి, లేకపోతే 45 అని రాసాం అనుకో ఇంటూ 5 గా రాయాలి. ఇక్కడ 4 అని రాసాం అనుకోండి ఇంటూ 4 గాని రాయాలి. ఏ నెంబర్ అయితే పక్కన రాస్తామో ఆ నెంబర్ తోని ఇంటూ చేయాలి. ఇది స్క్వేర్ రూట్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది, కాబట్టి 46 తో వస్తుంది. ఇక్కడ కూడా 6 పెట్టుకోవాలి. 276 అయింది. 26 ని డబల్ చేస్తే 52 అయింది. ఇక్కడ పక్కన 4 తోని 4 నెంబర్ రాసుకొని ఇంటూ 4 తో చేస్తే 2096 అయింది. అప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని ఏ నెంబర్ అయితే మిగులుతుందో ఆ నెంబర్ ని డబల్ చేయాలి. అలాగే మనకి 5 తో ఎందుకు రాసామంటే 5 5s are 25 అయ్యి ఇంకొక నెంబర్ మిగులుతుంది కాబట్టి 26. అలాగే 6 6s are రాసాం అనుకోండి 6 5s are 30 వచ్చి ఇక్కడ 6 2s are 12 వస్తుంది. 1 రిమైండర్ వచ్చి 31 అవుతుంది అది, కాబట్టి దీన్ని 5 గా రాస్తాము. అలాగే ఇక్కడ 5 వరకు ఎంతైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మొత్తం డబల్ చేయాలి. 5290 అయ్యింది. అక్కడ 7 తో పక్కన రాసుకొని బై ఇంటూ 7 తో చేయాలి. ఇంటూ 7 తో చేసినప్పుడు 370349. ఓకే, డబల్ చేసినప్పుడు మళ్ళీ 52914 అవుతుంది. ఇంటూ 5 తో చేసినప్పుడు 5 తో ఇంటూ చేసి పక్కన 5 రాసుకున్నప్పుడు ఇంత నెంబర్ వస్తుంది. అలాగే నువ్వు ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు పక్కన జీరోస్ పెట్టుకొని. ఎన్ని డెసిమల్ ఫార్మ్స్ అడిగితే అన్ని డెసిమల్ ఫార్మ్స్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 10 డెసిమల్ ఫార్మ్స్ అడిగితే 10 చేయాలి. నేను ఇక్కడ యాక్చువల్ గా 5 చేశాను. ఎక్కువ డెసిమల్ ఫార్మ్స్ అడగరమ్మా, ఓన్లీ 6 గానీ 5 గానీ అడుగుతారు అంతే. ఓకే నాన్న, ఎనీ వన్ ఆఫ్ యూ? అమ్మా ఈజ్ ఇట్ క్లియర్? లక్ష్మి లక్ష్మి క్లియర్. yes madam. ఐషు మేడం అమ్మా అర్థమైందా? మేడం ఇప్పుడు అక్కడ ఎంత వరకు అయినా చేయొచ్చా మేడం? చేయొచ్చమ్మా. అది మనం ఒక్కసారి నాన్న, ఇది ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా అని చెప్పాను నేను? నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఇది రిపీట్ అవుతూ అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. రిపీట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ నెంబర్స్ ఒక్కసారి ఉండండి. మా ఇప్పుడు